గోవిందా గోవింద. అయిపోయిందా? అబ్బబ్బబ్బబ్బా, ఏం మనిషో ఏం లోకమో, ఏది ఓ పట్టాన తేల్చరు. తెస్తారో తెలీదు, తేరో తెలీదు. ఛే, సర్దుకు రాలేక చస్తున్నాను. ఎలాగే ఇప్పుడు ఈయన గారి కాఫీ? తెలిసిందిలే తెలిసిందిలే లలలా. పంకజం, కాఫీ ఏదండి? ఎంతసేపు నీ పేపర్ అరగదీస్తాను. నువ్వు త్వరగా అమృతం ఇస్తే ఆలోచన తట్టి ఈ పజిల్ పూర్తి చేస్తాను. మనకి కిట్టుబాటు కూడా అవుతుంది. మీకన్నీ కిట్టుబాటు అవుతాయిలేండి, నాకే సర్దుబాటు కావడం లేదు. అలా కూర్చుని ఆర్డర్లు ఇచ్చేస్తే అయ్యగారికి అమర్చి పెట్టడానికి సరుకులుండాలి కదా. వద్దు, రొసరొసలో విసవిసలో వద్దు. దా, ఇలా వచ్చి కూర్చో. ఏమిటి సంగతి? మరే మధ్యాహ్నం వేళ తీరిగ్గా జంతికలు నవ్వులుతూ కూర్చొని కబుర్లు ఆడుకుందాంరా అన్నంత ఈజీగా చెప్పేస్తారు. ఇక పని పాట లేదనుకున్నారా? పని ఉందని తెలుసనుకో, పాట కూడా ఉందా అని. మరేదే మరి. పేపర్లలో పజిల్స్ పూర్తి చేయడం కాదు గాని ఈ అడ్డన్నిలోల పరిభాషతో చంపేస్తున్నారు. మీకు ఈరోజు కాఫీ రాదు. ఏమిటి, పాట కూడా ఉందా అన్నందుకే? కాదు, కాఫీ పౌడర్ అయిపోయినందుకు. హోస్, అంతే కదా. దానికంత మూడ్ ఆఫ్ అయిపోవడం ఎందుకు? పంకజం గారు, మెదడుకి పెదను పెట్టండి. వేధావది కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా వస్తుంది బేవార్సుగా. జనాలు ఇంకా మొహం మీద ఉమ్మేస్తారండి, నా వల్ల కాదు. అలాగే ఉంటుంది, పర్వాలేదు. నేను ఇస్తాగా ఐడియా. జీవిత మర్మాలు తెలుసుకోకపోతే బతుకే ఓ పజిలై కూర్చుంటుంది. లేవాలి, బతక నేర్వాలి. చిచి, ఊరు వాళ్ళ మీద దయ మీద వద్దండి. మనకేమిటి లోటు? ఉన్న 2 పిల్లల్ని చదువుల వంకతో మీ వాళ్ళ ఇంట్లో ఒకళ్ళని మా వాళ్ళ ఇంట్లో ఒకళ్ళని అతక్కట్టేశాం. సెలవులకు కూడా వాళ్ళని ఇక్కడికి తీసుకురాకుండా మనమే అక్కడికి వెళ్ళి 4-5 రోజులుండి వస్తున్నాం. నాకు చాలా ప్రాణ సంకటంగాను గాభరాగాను ఉంటోందండి రాను రాను మీ ప్రవర్తన చూస్తే. సరే, అయితే ఏం చేద్దామంటావు? అది అలా అన్నారు, బాగుంది. లే ముందు లే. నేను కూర్చోమన్నప్పుడు నీలుగావు కదా, నించుని మాట్లాడు, ఏం పర్వాలేదు. పీక నొక్కుతా. జరగండి. ఓహో, అలాగా, సరే. ఇప్పుడు చెప్పు. సరిగ్గా వినండి. వినకపోతే భోజనం కూడా ఉండదు. పిచ్చిదానా, నేను తినకపోతే నువ్వు మాత్రం తినగలవా? తిన్నిస్తానా? సరే చెప్పు. ఏమండి, పిల్లల్ని మనం తీసుకొచ్చేద్దామండి. ఏమిటి, పిల్లల్ని తీసుకొచ్చేద్దామా? జరుగు, ముందు పక్కకు జరుగు. నేను పొరపాటు చేశానా నీ భ్రమ? పొరపాటో గ్రహపాటో వాళ్ళకెందుకండి ఈ భారం? మనకేం లోటని? లోటు కాదే పిచ్చి మొహమా, లోటు భర్తీ చేసుకోవడం. లోటు భర్తీ చేసుకోవడమా అంటే? సరిగ్గా చెప్పండి. మీ పజిల్స్ పానకం తాగా. అలా నా పేరు 1-2 సార్లు జ్ఞాపకం చేసుకో. సరే, కొంచెం అలా అలా నిలువుగా వెనక్కి జరుగు. పడిపోతానండి. ఆ ఎగస్ట్రాలే వద్దు. వెనక్కి జరగడం అంటే ఫ్లాష్ బ్యాక్లోకి. అలా అలా మన పెళ్లి రోజుల నాటికి. ఎందుకు? ఇంకా ఆ వగర జ్ఞాపకాలు వదలక బుర్ర జిడ్డెక్కి చస్తుంటే మళ్ళీ గుర్తు చేసుకోవాలా? ఛా, మన పెళ్లి ముచ్చట్లు అంత వగరుగా ఉన్నాయా ఏమో, నాకు మాత్రం తీతీగా ఉన్నాయనుకో. దీనికి ఆధారం అడ్డమా నిలువా? అబ్బా, మీ పజిల్స్ భాషలోకి వెళ్ళిపోకండి మహాప్రభో. ఏటవాలుగా లెక్క పెడితే ఎక్కడ పడతారో తెలీదు. మీ పరమ నీచ నికృష్ట పనులకి ఛీ, 1-2? అబ్బా, అంత పదునుగా ఉన్నాయా జ్ఞాపకాలు? ఏది ఒక్కటంటే ఒకటి మచ్చుకు చెప్పు. ఇంకా చెప్పాలి కూడానా? సిగ్గులేదు? మా పుట్టింటి వాళ్ళిచ్చిన మినప సున్నుండలు, మిఠాయి, జిలేబీ, పూతరేకులు, జంతికలు, చక్కిలాలు, గులాబీ గుత్తులు, చేగోడీలు, పాకుండలు. ఆగండిక, నేను చెప్తాను. మీరు మీ మేనత్తా కలిసి బడ్డీ కొట్టు వాళ్ళకి, తోపుడు బళ్ళ వాళ్ళకి ఉండలెక్కన పీసు లెక్కన అమ్మేసుకోలేదు? అది అప్పుడు ఒక చెప్పరాని ముఖ్యమైన ఖర్చు తగిలింది. ఆ రకంగా తెలివిగా అడ్జస్ట్ చేశాం. ఈ విషయం నీకెలా తెలుసు? అమ్మ నంగనాచి. అందుక ఆ రోజు వధూవరులిద్దరూ చేయి పట్టుకుని విడిదిలోకి రండి అంటే నా వేలు పట్టుకున్నట్టే పట్టుకుని గోరుతో కండ ఊడి వచ్చేలా గుచ్చేశావు. నా మీద పన్నీరు జల్లుతున్నట్టు నటించి పన్నీరు బుడ్డితో నా గుండె మీద టంగమనిపించావు. అమ్మో, నువ్వు సామాన్యురాలివి కాదు. ఫస్ట్ టైం కనుక అక్కడితో వదిలాను, తెలుసుకుంటారేమో అని. అయితే మీది కుక్కతోక బుద్ధి కదా, రోజు రోజుకి పెట్టేగిపోయారు తప్ప తగ్గారా? సరేలే, ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళకు. కాఫీ పడక పేగులు అల్లార్చుకుపోతున్నాయి, త్వరగా తెవల్చడానికేముంది? పిల్లల్ని తెచ్చేసుకుందాం. వాళ్ళ ఖర్చుల నిమిత్తం మన వాళ్ళకేవి పంపడం లేదు కూడాను. ఏమిటి పంపాలా? పిచ్చి పిల్ల, చెప్తా విను. మన పెళ్లికి మగ పెళ్లివారు ఎంతమంది వస్తారని చెప్పాం? ఆగో, నేను చెప్తాను. ఎంతమంది వచ్చాం? 200 మంది వస్తామని చెప్పి సరిగ్గా 20 మందే వచ్చాం. అవును. అంటే 180 మందికి అయ్యే భోజనాల ఖర్చు మీ పుట్టింటి వాళ్ళకి మిగిల్చాం.
మన పెళ్ళే ఎన్నేళ్ళయింది? 12 ఏళ్ళయింది. మరి 180 మందికి అయ్యే భోజనాల ఖర్చు మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసుకుంటే ఎంత అయింది? అది అడిగితే మీ వాళ్ళు ఇస్తారా? పళ్ళు ఓడగొట్టి కట్టుడు పళ్ళు పెట్టుకుందుకు కూడా వీలు లేకుండా దంతలు పీకేస్తారు. అలా జరగాలని నీ దుగ్ధనుకో, కానీ కుదరదు. అంచేత మనం అమ్మాయిని ఎంచక్కా మీ వాళ్ళింట్లోనే పెరగనిస్తున్నాను. మెల్లిగా పెళ్ళిడికి వచ్చేదాకా అక్కడే ఉంచి ఇంట్లో పిల్లని బయటికి పోనిస్తే ఎలాగా అని మీ అన్నయ్యల కొడుకులు ఎవరికైనా ముడేసేస్తే మనకి వడ్డీ కూడా కిట్టేస్తుంది. అమ్మా మహాప్రభో, వినలేనండి, వినలేను మీ క్షుద్ర మహమ్మారి పథకాలు. ఓకే, మా వాళ్ళకి పెళ్లి ఖర్చు మిగిల్చేశారు గనక వడ్డీతో కూడా రాబట్టుకుంటున్నారు. మరి మీ వాళ్ళు ఏం బాకీ ఉన్నారని పిల్లాడిని వాళ్ళింటి దగ్గర పెట్టారు? శభాష్, ఒప్పుకుంటున్నావు కదా నా తెలివితేటలు. వినైతే మా చిన్న తమ్ముడు ఇంజనీరింగ్ చదువుకి మా నాన్నకి నెల నెలా కొంత సాయం చేశాను. అలా 5 ఏళ్ళు చేశాను. మరి దాన్ని కూడా కిట్టించుకోవాలి కదా. అంతేనా? నాకన్నా 8 ఏళ్ళు ఎక్కువగా మా తమ్ముళ్ళు మా తండ్రి సంపాదన తిన్నారు. మరి అది కూడా కిట్టించుకోవాలి కదా. ఛీ, మీరసలు మనిషేనా? ఏ ఇప్పుడు వచ్చిందిట డౌటు? లేవాలి, బతక నేర్వాలి. ఎక్కడికక్కడికి వెంకటలక్ష్మి కిట్టుబాటు చేసుకోకపోతే జనాలు పీక్కు తినేస్తారు. సరే, ఇంకా జ్ఞానోదయం కలిగింది కదా, కాఫీ సంగతి ఏమిటి? జ్ఞానోదయం కాదండి, జ్ఞాన దైన్యం కలిగింది. నాకెందుకు ఈ బతుకు అనిపిస్తోందండి. అనిపిస్తుంది పిల్ల, అనిపిస్తుంది. కాఫీ కడుపులోకి వెళ్తే నీవో సగం నేనో సగం అని పాట కూడా వస్తాయి. సరే, ముందెళ్ళి కాఫీ సంగతి చూడు. ఏటి చూసేది? మిరియాల కషాయం కలుపుతాను, తాగండి. లేకపోతే కాఫీ పౌడర్ పట్టండి. ఏంటి, కాఫీ పౌడర్ పట్టరావడమా? సరే, అసలు ఎప్పటికి నీకు బతుకు తెరువు తెలుస్తుందని వెళ్ళు. ఇరుగింటినో పొరుగింటినో కొల్లగొట్టు. నాకు ఆ ఘరానా ముష్టి చేత కావడం లేదు. ఎందుకవ్వదు? ఎంచక్క అవుతుంది. చూడు, మొన్న అప్పారావు గారు పంపించిన అరటి దోట మొక్క ఒకటి పట్టుకో. ఎందుకు? కొరుక్కు తినడానికి. పిచ్చి ప్రశ్న లేక అందుకో. చెప్పండి. దా ఇలా రా. ఈ అరటి దోట మొక్కని పర్వతవర్ధని గారింటికి తీసుకెళ్ళు. విను, చెప్పండి. ఈ దోట నువ్వు ఎంత కష్టపడి సంపాదించింది. దీనికి కూరగా కాని, పచ్చడిగా కాని, కచంబర్గా కాని చేసుకు తింటే ఒంట్లో ఉన్న రోగాలన్నీ ఎలా మటుమాయం అయిపోతాయో చెప్పు. దాంతో ఏ ఐటము ఎలా చేయాలో కూడా వివరించు. ఈలోగా వాళ్ళు కాఫీలు కలుపుకుంటూ ఉంటారు. నోరెళ్లబెట్టుకు మరి నీకో కప్పు కాఫీ ఇచ్చేస్తారు. ఆ కాఫీ పూర్తిగా పీల్చేశాక, అయ్యో మర్చిపోయాను, మా ఆయనకి కూడా కాఫీ కలిపివ్వలేదు, మీకు దూట వంటకాల గురించి చెప్తూను అని అంగలార్చు. ఆ ఊపులోనే హడావుడి బిల్డప్ చేసి కొంచెం కాఫీ ఫ్లాస్క్లో పోసిచ్చేదురు అని మొహమాట పెట్టు. వాళ్ళు కూడా అయ్యో కాఫీ పొడి అయిపోయిందండి అంటే అనరు. వాళ్ళ దగ్గర నెలకి సరిపడా స్టాక్ ఉంటుంది. ఒకవేళ అంటే కోతి చేత జీడి గింజలు తీయించు. అంటే ఏమిటండి? పిచ్చి పిల్ల, వాళ్ళ అమ్మాయినో అబ్బాయినో పక్కింటికి పంపించి కాఫీ పౌడర్ రప్పించు. వాళ్ళ అకౌంట్లో కొట్టుకుపోతుంది. ఏం కాదు, మన పేరు చెప్పే తెస్తారు. మరీ మంచిది. ఈ వర్ధనమ్మ గారు మనకి కాఫీ గుండా బాకీ ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. వెళ్ళక తప్పదా? తప్పదు. నీకు ఈ ట్రైనింగ్ చురుగ్గా ఇవ్వకపోతే ఇల్లు వల్లకాడు చేసేలా ఉన్నావు. వెళ్ళి అన్నట్టు మర్చిపోయాను, బ్యాంక్ పాస్బుక్ ఎక్కడ పెట్టావు అదోసారి ఇచ్చి వెళ్ళు. అందులో కొంత డబ్బులు తీసి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేయాలి. ఎక్కువ బ్యాలెన్స్ కనుక చూపిస్తే నీ పళ్ళు పులిసిపోతాయి. పోన్లే, ఓ పని చేయి, నువ్వు వెళ్ళు. పాస్బుక్ బీరోలోనే కదా ఉంది. ఉంది కానీ మరి అది మరి ఏమిటా గుడ్లు మెటకరింపు? చెప్పు, ఏమైనా డబ్బులు అందులో చిలపరించావా? అవునండి. ఎంత ఏమిటి? 30,000. 30,000? ఓసి నీ గుడ్లు గుడ్ల గోపలు పొడిచాయా? 30,000 తీసేసావా? ఇవాళ ఏప్రిల్ 1 కాదు కదా, నిజం చెప్పు. నిన్ను కత్తిపేటతో తరిగేయాలి. ఆగండి, ఎందుకు ఆ విసాటం? ఊరుకుంటున్నానా? అయినా నాకు రావాల్సిన డబ్బులే తీశాను. ఏమిటి, నీకు రావాల్సిన డబ్బులా? అకౌంట్ జాయింట్ గా ఉంటే మంచిదని నీ పేరు రాస్తే ఇంత ఘాతుకం చేస్తావా? పేరుకు పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగిందని నిన్ను. ఇంకా ఆట్టే వెర్రెక్కిపోకండి. మన పెళ్ళై 12 ఏళ్ళయింది. నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా పిల్లల పురిటికని, దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకని మా వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళాను. ఆ లెక్క చూసుకుంటే 12 ఏళ్లలోనూ యావరేజ్ నేను మా వాళ్ళ ఇంట్లో 5 ఏళ్లు గడిపాను. ఏడాదికి నా నిమిత్తం జరిగే ఖర్చు మీకు ఎంత కాదన్నా 12,000 మిగిలింటుంది. అంటే 5 ఏళ్లకి 60,000 మీకు మిగిలింది. కనుక ముందు 30,000 డ్రా చేసి ఒక 15,000 మా అమ్మగారింటికి, మరో 15,000 మీ నాన్నగారింటికి పంపాను. పిల్లల్ని ఊరికే పెంచేస్తారా వాళ్ళు మాత్రం? మీరింకా నాకు 30,000 ఇవ్వాలి.